తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రధానమంత్రి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సాగుతున్న నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఈ నెల 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని కాకినాడలో ఎస్పీ ఆఫీస్ నుండి భానుగుడి సెంటర్ వరకు పోలీసులు ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా నినాదిస్తూ భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్ ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం యువత, ప్రజల చేత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ నిర్మూలనకు దృఢ సంకల్పం చేపడతామని కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్తో సహా జిల్లాలో బైక్లు, ఇన్వర్టర్లు, ఇతర చోరీలకు పాల్పడుతున్న 3 అంతర్జిల్లా దొంగలను పట్టుకుని వారి నుండి 26 బైక్లు, ఇన్వర్టర్లు, జనరేటర్ మోటార్లు స్వాధీనం చేసుకున్నట్లు పెద్దాపురం డీఎస్పీ తిలక్ మాట్లాడుతూ చోరీలపై కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చోరీలకు పాల్పడుతున్న 3 యువకులను అరెస్ట్ చేసి వారి నుండి 26 బైక్లు, ఇతర చోరీ సామాగ్రి పట్టుకున్నట్లు తెలియజేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ సి బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఈ దొంగతనాలపై లేదా ప్రాపర్టీ కేసెస్ అంటే హెచ్బీలు కానీ, మోటార్ సైకిల్ థెఫ్టింగ్ కానీ, సెల్ ఫోన్ థెఫ్టింగ్ కానీ వీటిపై సారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతిరోజు డే అండ్ నైట్ బీటు సర్వ్ చేస్తున్నాము. పెద్దాపురం సబ్ డివిజన్ అన్ని పోలీస్ స్టేషన్లోని అందులో భాగంగా ఏ అనుమానితులున్నా సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు, వారి టీము వారు రాత్రులు కూడా సస్పెక్ట్ ప్లేసెస్, ఈ ముద్దాయిలు తరచుగా తిరిగే ప్లేసెస్ వాటిపై అంటే మన పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ అవ్వచ్చు, బస్ స్టాండు, ఐసోలేటెడ్ ప్లేసెస్లో వాటిపై నిరంతరం నిఘా పెట్టడం వల్ల నిన్న మధ్యాహ్నం సుమారు 3-4 ప్రాంతాల్లో ఒక 3 persons సస్పెక్షన్ మీద వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తే వారు పొజిషన్లో రమారమి 26 మోటార్ సైకిల్స్ ఆల్ ఆర్ థెఫ్టింగ్ ఇన్ వేరియస్ ప్లేసెస్, అలాగే ఒక 7 ఇన్వర్టర్ సంబంధించిన బ్యాటరీస్ కూడా వాళ్ళ పొజిషన్లో ఉన్నాయి. అవి స్వాధీనపరుచుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ప్రథమ ముద్దాయి రాయుడు ప్రశాంత్ కుమార్, ఇతను బీటెక్ చదివాడు, డిస్కంటిన్యూ చేసి రామారామి ఒక 2 కేసులు, 4 కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అలాగే మండా భార్గవ్ ఏలేసిన మితన, తుంపల సురేంద్ర ఎలియస్ బాబీ కిర్లంపూడి, రాయుడు ప్రశాంత్ కుమారు, తుంపల సురేంద్ర వీళ్ళిద్దరూ దొంగతనాలు చేసి బళ్ళు తీసుకొస్తే ఈ మండా భార్గవ్ దాన్ని డిస్పోజల్ చేస్తాడు. అతను బేసికల్గా ఆనియన్ బిజినెస్ చేస్తాడు, ఊరు తిరిగి. దాంతో ఈ బళ్ళు థెఫ్టింగ్ జరిగిన బళ్ళు ఇతనికి ఇస్తే ఇతను డిస్పోజల్ చేసి ఈ విధంగా ఒక 26 వెహికల్స్ వాళ్ళ చేసినటువంటి దొంగతనాలు చేసినటువంటి అవన్నీ స్వాధీనపరుచుకున్నారు. అంటే వీళ్ళు నేరం ఎలా చేస్తారంటే ఈ పార్కింగ్ ప్లేస్లో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అని, మాల్స్ దగ్గర, సినిమా హాల్ దగ్గర అక్కడ బళ్ళు మనం పార్క్ చేసి వెళ్తే వాళ్ళు ఓపెన్ చేసి బండి వీళ్ళ దగ్గర స్వాధీనపరుచుకున్న ప్రాపర్టీ వర్త్ 15 lakh rupees టోటల్. ఇంత అంతర్జిల్లా నేరస్తుల దగ్గర ఇంత స్వాధీనపరుచుకున్న దానిపై ఎస్పీ గారు అభినందిస్తూ వారికి క్యాష్ రివార్డులు కూడా. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారి దర్శనం వెంకటేశ్వర వచ్చాం. మంచి వర్షాలు పడాలి, రైతులు బాగుండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం రావాలి, చదువుకున్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులను పోషించాలి అని వెంకటేశ్వరుని కోరాను. అదేవిధంగా రాష్ట్రాలు 2 వేరైనా తప్పనిసరిగా తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలనేదే నా ఉద్దేశం. విడిపోయిండొచ్చు, ఒక ఫ్యామిలీలో 4 అన్నదమ్ములు ఉంటే 2 విడిపోతారు, కానీ అన్నకి ఎప్పుడన్నా అన్యాయం జరిగినాడో వస్తాడా లేదా తమ్ముని పేర్ల. అది మా కల్చర్. తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి
అందరినీ బాగా చూడాలని, అభివృద్ధి జరగాలని ఎన్నోసార్లు వచ్చేవాడిని నేను, కానీ లాస్ట్ 8 years నుంచి రాలేదు. ఈసారి ఫ్యామిలీతో వచ్చి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. క్రీడా శాఖలో సాధించిన 2 ఏళ్ల అభివృద్ధిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం. కూటమి ప్రభుత్వం క్రీడలకు తొలి ప్రాధాన్యం ఇచ్చిందని వెల్లడి. కొక్కిలిగడ్డ హైస్కూల్లో 1.4 కోట్లతో నిర్మించిన నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి లోకేష్. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమిష్టి కృషితో ఏపీ మోడల్ విద్యను సాధిద్దామని పిలుపు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన విజయవాడ సిపి, డీసీపీ, ఏసీపీని సస్పెండ్ చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.